హలో అండి, నా పేరు డాక్టర్ జి రేవంత్. నేను డర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని. సో ఇవాళ మనం రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? సో బేసికలీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ ఏదైతే ఎన్విరాన్మెంట్లో ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా హెల్తీగా ఉండాలి. చాలాసార్లు ఈ ఎన్విరాన్మెంట్లో ప్రాబ్లం అయ్యేసరికి హెయిర్ రూట్కి సరిగ్గా బ్లడ్ సప్లై అందక, గ్రోత్ ఫ్యాక్టర్స్ అందక హెయిర్ అన్నది థిన్ అవుతూ ఉంటుంది, హెయిర్ లైఫ్ స్పాన్ అన్నది పడిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని రివర్స్ చేయడం దానికి మనం రీజనరేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని యూజ్ చేస్తాం. అండ్ అందరికీ తెలిసిన బెస్ట్ రీజనరేటివ్ ఆప్షన్ ఏంటి? దట్ ఈస్ పిఆర్పి. సో పిఆర్పి కూడా ఒక కైండ్ ఆఫ్ రీజనరేటివ్ ట్రీట్మెంటే. సో పిఆర్పిలో మనం ఏంటి, బ్లడ్ తీసుకొని వాటిని దాంట్లోంచి ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్తోని మనం హెయిర్ రీగ్రో చేస్తాం. అయితే పిఆర్పిలో చాలా వేరియేషన్స్ వచ్చాయి, పిఆర్పిలో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. సో ఒకటి ప్లేట్లెట్ లైసేట్ అంటాము. సో దీంట్లో మనం ప్లేట్లెట్స్ని ముందుగానే యాక్టివేట్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేసి వాటిని ఇంజెక్ట్ చేస్తాము. దాంతో రిజల్ట్స్ ఫాస్టర్గా ఉంటాయి అండ్ మోర్ ఎఫెక్టివ్గా ఉంటాయి. అదేవిధంగా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటే జిఎఫ్సి కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంటే. దీంట్లో స్పెషలైజ్డ్ ట్యూబ్స్ యూజ్ చేసి ప్లేట్లెట్స్ని యాక్టివేట్ చేసి వాటిని ఇంజెక్ట్ చేస్తాం. సో ఈ రెండు ట్రీట్మెంట్స్ మీ అందరికీ తెలుసు. సో ఈ రెండు ట్రీట్మెంట్స్ ఎలా చేస్తాము అంటే ఎవ్రీ 1 month ఒకసారి ట్రీట్మెంట్ చేస్తాము ఫర్ మోర్ దెన్ 6 months. 6 months తర్వాత ఎవ్రీ 3 months ఒకసారి ఈ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. సో ఆర్ దేర్ ఎనీ న్యూ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ అంటే దీనికి అడ్వాన్స్డ్గా ఇంకేమైనా రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ వచ్చాయా అంటే డెఫినెట్గా వచ్చాయి. వాటి పేరు ఫాలిక్యులర్ స్టెమ్ సెల్ సస్పెన్షన్ అంటాము. సో బేసిక్లీ హెయిర్ రూట్స్ని తీసుకొని వాటి నుంచి స్టెమ్ సెల్స్ని సెపరేట్ చేసి ఇంజెక్షన్ ఇస్తాము. అదేవిధంగా ఫ్యాట్లో కూడా చాలా స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో హెయిర్ రూట్ కన్నా ఒక 1000 times ఎక్కువ స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో ఈ స్టెమ్ సెల్స్ని మనం ఫ్యాట్ తీసుకొని ఫ్యాట్ నుంచి స్టెమ్ సెల్స్ని సెపరేట్ చేసి ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. సో ఇలా ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో బేసికలీ ఈ స్టెమ్ సెల్స్ వెళ్ళి అక్కడ ఏమీ కూర్చొని హెయిర్ని ప్రొడ్యూస్ చేయడం ఏం జరగవు, కానీ పారాక్రైన్ ఎఫెక్ట్ అంటే ఈ స్టెమ్ సెల్స్ వెళ్ళి ఇంకొక స్టెమ్ సెల్స్ అంటే హెయిర్లో ఉన్న స్టెమ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయన్నమాట. సో ఈ యాక్టివేషన్ చాలా రోజులు నడుస్తుంది. సో గ్రోత్ ఫ్యాక్టర్ యాక్టివేషన్ ఒక 1 month వరకే ఉంటుంది. సో అందుకే ఈ ట్రీట్మెంట్ మనం రిపీట్ చేయాల్సి వస్తుంది. కానీ స్టెమ్ సెల్ యాక్టివేషన్ అన్నది అట్లీస్ట్ మీకు ఒక 6 months వరకు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రొసీజర్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఒకవేళ మీకు మెడిసిన్స్తోని ఆర్ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ లైక్ పిఆర్పి ట్రీట్మెంట్స్తోని రెస్పాన్స్ రాలేదు అనుకుంటే, సో అట్లీస్ట్ 70 to 80% పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్స్ వల్ల గుడ్ రిజల్ట్స్ వస్తాయి ఇఫ్ కన్సిస్టెంట్గా మీరు కనుక ఫాలో అవుతే. కానీ ఒక 20-30% పేషెంట్స్కి ఎవరికైతే ఫాస్ట్గా ప్రోగ్రెషన్ అవుతుందో, ఎవరైతే ఈ ట్రీట్మెంట్స్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. బట్ స్టిల్ దీనికి ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఉంది. సో ఇవి ఇంకా మెయిన్ స్ట్రీమ్లోకి రాలేదు, అంటే దీని మీద ఇంకా చాలా వరకు స్టడీస్ అవ్వలేదు. సో దానివల్ల లైక్ ఎగ్జాక్ట్ ఇంత పెరుగుతుంది అన్న ప్రూఫ్ అయితే లేదు. బట్ స్టిల్ ఈ రిజల్ట్స్, ఈ ట్రీట్మెంట్స్ అన్నవి మీ ఓన్ బాడీ సెల్స్ని తీసుకొని చేయడం వల్ల వాటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. నా ప్రాక్టీస్లో నేను ఎవరైతే పేషెంట్స్కి చేశానో దే ఆర్ వెరీ కంఫర్టబుల్, వెరీ హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పేషెంట్స్ రెగ్యులర్గా పిఆర్పి సెషన్స్కి రాలేరో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా సూపర్గా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఒకవేళ యుఎస్కో, దుబాయ్కో ఇక్కడికి మీరు వెళ్ళాలి అంటే అక్కడ మీరు పిఆర్పి ట్రీట్మెంట్స్ అఫోర్డ్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. అండ్ అక్కడ ఒకవేళ మీరు రెగ్యులర్గా లేకపోతే రిజల్ట్స్ రావు. బట్ మీరు ఈ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ సెషన్స్ once in 6 months or once in 1 year కనుక చేసుకున్నట్టయితే ఏవైతే రిజల్ట్స్ మీకు మెడిసిన్స్తో వచ్చాయో లాంగ్ టర్మ్ వరకు మెయింటైన్ అవుతాయి. సో ఎనీ డౌట్స్ మీకు ఈ ట్రీట్మెంట్స్ మీద ఉంటే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.